నమస్తే అండి. ఈరోజు అయితే చింత చిగురు కొబ్బరికాయ పచ్చడి చేసుకుందాం అండి. దానికి కావాల్సింది అయితే మినపప్పు, ధనియాలు, వెల్లుల్లిపాయ, మిరపకాయలు, కరివేపాకు తీసుకున్నానండి. చింతాకు, 2 కొబ్బరి చెక్కలు అయితే రెడీ చేసుకున్నానండి. ఇప్పుడైతే కొబ్బరికాయ అయితే కూర అనేది తీసుకుందాం. దీంతో అయితే మనం కూర అనేది తీసుకుందామండి. ఈ 2 చెక్కలు కూడా కూర తీసుకు పెట్టుకుందాం. ఇప్పుడు కూర అనేది అయితే మనం తీసేసుకున్నామండి. ఈ 2 చెక్కలు ఇప్పుడు మనం పచ్చడి అనేది సిద్ధం చేసుకుందాం. ఈ చింతాకు కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలండి. అంటే పెద్ద ముదరాకులు తీసేసుకోవాలి. ఆ లేతగా ఉన్న ఆకుతో అయితే మనం పచ్చడి అనేది చేసుకుందాం. ఇప్పుడైతే గ్యాస్ ఆన్ చేసుకుని బండి అయితే పెట్టుకుందామండి. ఆయిల్ అయితే వేసుకుందాం. ఆయిల్ అనేది అయితే వేసుకుందామండి. ఈ ఆగనకి ఆయిల్ అయితే వీటెక్కింది కదండి. ఇప్పుడు మనం అయితే మినపప్పు అయితే వేసుకుందామండి. ఇవన్నీ పెట్టుకున్నాం కదండి. మిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లిపాయ ఇవన్నీ అయితే ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకునేది ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. వెల్లుల్లిపాయ లాస్ట్లో వేద్దాం, తీసేస్తాను. ఈ పోపులన్నీ వేగే వరకు వేగించాలండి. మనం ఇంకా దీంట్లో పల్లీలు వేసుకోవచ్చు, నువ్వులు కూడా వేసుకోవచ్చండి. నేనైతే వేయట్లేదు. ఓన్లీ ధనియాలు, మినపప్పు, మిరపకాయలు, కరివేపాకు మాత్రమే వేసాను. ఇది బాగా వేగే వరకు వేగించాలి. ఇవైతే వేగిపోయినాయండి. మిరపప్పు అయితే మాడిపోతుంది కూడా. ఇప్పుడు మనం చింతాకు తీసుకున్నాం కదండి. చింతాకు కొబ్బరి కూర తీసుకున్నాం కదా. ఈ చింతాకు అయితే దీంట్లో వేసేసి ఫ్రై చేసేసుకుందాం. ఇవైతే వేసుకుని మొత్తం వేగేటప్పుడు చింతాకైతే తొందరగానే వేగిపోతుందండి. మొత్తం ఎంత కలిపేసి వేగిచ్చేస్తున్నాం. చిన్నప్పుడు మా అమ్మమ్మ చేసేదండి చింతాకు కొబ్బరి పచ్చడి అయితే. ఏదో జ్వరం వచ్చినప్పుడు, అన్నం ఇష్టం కావట్లేదు తినడానికి అన్నప్పుడు ఈ చింతాకు పచ్చడి చేసి పెట్టేది. ఇంకా కొబ్బరికాయ వేయకుండా ఇలాగే ఉత్తిరే చేసి పెట్టేది. ఇలా కూడా చేసేసుకోవచ్చు. కొంచెం కొబ్బరికాయ వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇలా ఫ్రై చేసుకోవాలండి. మనకైతే ఇదైతే ఫ్రై అయిపోయిందండి. ఇదైతే ఆపేద్దాం. లేకపోతే మాడిపోతే ఇప్పుడు దీంట్లోనే సాల్ట్ వేసేసుకుందామండి. సాల్ట్ వేస్తే తొందరగా అవి వేగిని మాడకుండా ఉంటాయండి. అందుకోసం 1 స్పూన్ అయితే సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసి గ్యాస్ ఆపడం వల్ల మనకి ఆ వేడి ఇంకా ఉంటుంది కదా, అవి మాడిపోకుండా ఉంటాయన్నమాట. ఆ వేడికి వేగకుండా ఉంటాయండి. సాల్ట్ వేస్తే మాడకుండా ఉంటాయి. ఇప్పుడైతే మిక్సీ గిన్నె అయితే తీసుకునండి. ఇవి వేగిపోయినంతా మిక్సీలో అయితే వేసేసుకుందామండి. రోడ్లో అయితే రుబ్బొచ్చు అనుకున్నాను, కానీ రోడ్ల దగ్గర చాలా ఎండగా ఉందండి. మళ్ళీ రుబ్బలేనేమని ఇంకా మిక్సీ చేసేద్దాం అనుకుంటున్నాను. అయితే నిన్నే తీసుకున్నామండి కొత్త రోలు. అది రాత్రి బియ్యం వేసి రుబ్బాను, కానీ ఇంకా వాడొచ్చో లేదో మరండి. మొక్కలు వేసేసి మిక్సీ పట్టేసుకోవడమేనండి.
ఇప్పుడు ఇదైతే కొబ్బరి కూర వేయకుండా ఉట్టిది మిక్సీ పట్టేస్తానండి. తర్వాత కొబ్బరి కూర అనేది యాడ్ చేస్తాను. అయితే ఇందాక వెల్లుల్లిపాయ తీసుకున్నాం కదండి, వేయటం అయితే మర్చిపోయాను. ఇప్పుడైతే వెల్లుల్లిపాయ రేకలు అయితే వేస్తాను, పచ్చివి. కొంచెం జీలకర్ర వెల్లుల్లిపాయ వేసుకోవాలి. మిక్సీ అయితే ఇప్పుడైతే ఇలా నలిపేసాను, కచ్చాపచ్చా అయితే నలిగింది. ఇప్పుడు దీంట్లో అయితే కొబ్బరి కూర అనేది యాడ్ చేసుకుందాం. ఇప్పుడైతే కొబ్బరి కూర అనేది వేసుకున్నాం కదండి, దాంట్లో అయితే కొంచెం వాటర్ అనేది వేస్తున్నాను. వేసి మళ్ళీ మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడైతే మనకి పచ్చడి అనేది అయితే రెడీ అయిపోయిందండి. మనకి ఎంతో టేస్టీ అయిన కొబ్బరి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. అన్నంలో చాలా బాగుంటుంది, చపాతీలకు కూడా బాగుంటుంది. చింత చిగురు కొబ్బరికాయ పచ్చడి అయితే మనకి రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్.